మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఊబకాయం, ఒబెసిటీ ప్రెజెంట్ జనరేషన్‌లో ప్రతి ఒక్కరు కూడా చాలా అందంగా ఉండాలి. లేదంటే సరైన బాడీని మెయింటైన్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్లనో, లేపోతే వాళ్ళ యొక్క డైలీ లైఫ్ స్టైల్ వల్లనో గాని, వాళ్ళు ఏ ఫుడ్ తీసుకున్నా సరే చాలా ఓవర్ వెయిట్‌గా ఉన్నట్టు, లేదంటే తిన్న కొంచెం ఫుడ్ అయినా సరే వాళ్ళ బాడీలో చాలా హెవీగా అనిపించినట్టు ఇలా ఒబెసిటీతో చాలా రకాలుగా బాధపడుతుంటారు. అసలు ఒబెసిటీ ఎందుకు వస్తుంది? అసలు ఆయుర్వేదంలో దానికి సంబంధించిన ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? అనే విషయాలైతే మాత్రం ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆయుర్వేదిక్ డాక్టర్ విశ్వనాథ్ గారైతే మనతో ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడి ఒబెసిటీకి సంబంధించిన మరిన్ని విషయాలైతే అతన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అందం మీద చాలా ఆసక్తి ఉంటుంది. అబ్బాయిలకి కానియండి, అమ్మాయిలకి కానియండి. అవునండి. ఎందుకంటే వాళ్ళు చాలా ఫిట్‌గా ఉండాలి. ఏసుకున్న ప్రతి డ్రెస్ గూడా వాళ్ళు బాగా సెట్ అవ్వాలనుకుంటారు. కానీ వాళ్ళు ఏం తిన్నా సరే చాలా ఓవర్ వెయిట్ అంటే వయసుకి తగ్గ వెయిట్ ఉండకుండా చాలా ఓవర్‌గా ఉంటూ ఉంటారు. అలాంటివి ఓవర్ వెయిట్ ఎందుకు వస్తుందంటారు సార్? ఇది ఓవర్ నైట్ వచ్చిందైతే కాదండి. దీనికేంటంటే ఫౌండేషన్ ఒకటి ఉంటుంది. హుహు. సో ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు. అవును సార్. సో హోమ్ మేడ్ ఫుడ్ తక్కువ తింటున్నారు. అవును సార్. బయట కూడా ఏంటంటే జంక్ ఫుడ్ కాకపోయినా సరే ఔట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్స్ అనేవి మనకి మంచి ఆయిల్స్ అనేవి వాడకం తగ్గిపోయిందండి. అవును. సో ఏంటంటే బయట చేసే ఫుడ్స్ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ది ఆయిల్స్ అన్ని కూడా పామ్ ఆయిల్ వాడతారు, డాల్డా వాడతారు. అవును సార్. అవన్నీ కూడా ఏంటంటే ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. హుహు. చాలా హైగా ఉంటాయి. సో దట్టు ఏంటంటే ఈ రోజు ప్రతి వాళ్ళు కూడా ఆహ్, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టి ఆర్ కమిట్మెంట్‌ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి వ్యాయామం అనేది ఉండట్లేదండి. అవును సో సార్. ఇప్పుడు చిన్న పిల్లలు మీరు వయసు రీత్యా అన్నారు కదా! చిన్న పిల్లల్ని తీసుకుందాం. చిన్న పిల్లలు ఏం చేస్తారు? స్కూల్‌కెళ్తున్నారు, ఇంటికొస్తున్నారు, ట్యూషన్‌కెళ్తున్నారు. సో ఎంతసేపు ఆడుతున్నారండి? ఆడట్లేదు. సో స్కూల్‌కెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళకి బలం రావాలని చెప్పి పేరెంట్స్ ఏం చేస్తారు? హై ఫుడ్ అంటే ఎక్కువ అన్నం పెట్టాలి, ఎక్కువ మంచి ఫుడ్ అవును సార్. పెట్టాలి. సో వాళ్ళకి అవును. అంటే వీళ్ళు అన్నం పెట్టాలని చూస్తున్నారు కానీ వాళ్ళకి వర్కౌట్ బాడీలో ఎలాగా అంటే వ్యాయామం గురించి ఎవరు ఆలోచించట్ల. సో ఇదేంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక ఫౌండేషన్ అనేది స్టార్ట్ అయింది. అవును. ఈ ఒబెసిటీకి. టెక్నాలజీ ఎక్కువగా పెరగడం వల్ల ఒబెసిటీకి ఏమన్నా దారి తీసే అవకాశాలున్నాయా? అంటే ఇప్పుడు పిల్లలైతే ఆడుకోవడానికి వెళ్ళట్లేదు. ఏదైనా సరే ఫోన్‌లో ఆడుకోవడం. మనకేదైనా కావాలంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికొచ్చేస్తుంది. సో, అవునండి. దానివల్ల ఏమైనా ఓవర్ వెయిట్ వచ్చే ఖచ్చితంగా అవకాశాలు అండి. టెక్నాలజీని ఎలా వాడుకోవాలో తెలియకపోవడం వల్ల కూడా ఒబెసిటీ అనేది మెయిన్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అవును సార్. సో రెండోదేంటంటే ఈ రోజుల్లో అంటే పూర్వం రోజుల్లో ఏంటి ఇప్పుడు ఈ పూటకి తిన్నది చాలు. ఈ పూటకి తిన్నది చాలు అని చెప్పి వచ్చేదండి. సో ఈ పూటకి తిన్నది చాలు అని ఇప్పుడు ఎక్కడుంది? అండ్ అవైలబిలిటీ ఆఫ్ ది ఫుడ్ అనేది కూడా తక్కువ. అవును సార్. పూర్వం రోజుల్లో ఏమైందండి? మనకి ఎక్కడో హోటల్స్ ఉండేవి. అవైలబిలిటీ ఆఫ్ ది ఫుడ్ అనేది తక్కువ. అవును. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మనకి అంటే సో కాల్డ్ యాప్స్ వస్తున్నాయి కదా! అవును సార్. యాప్స్‌లో చూసామనుకోండి మొత్తం అన్ని ఫుడ్స్ అవైలబుల్‌గా ఉంటున్నాయి. సో ఓకే. ఇప్పుడు తినాలని ఉంది అంటే కనుక ఇప్పుడే తినేస్తున్నారు. అవును సార్. అంటే వాళ్ళకి ఒక ఫుడ్ లిమిటైజ్ చేసుకోవాలనేది ఇలా లేక. ఆర్డర్ పెడితే మనకు నచ్చిన ఫుడ్ చేతిలో ఉంటుంది సార్ 5 అంతే. నిమిషాల్లో. సో ఓకే. ఈ పూట మనం అన్నం తిన్నాం కదా! అన్నం తిన్నాం కాబట్టి ఈ ఫుడ్ ఇంక తినకూడదు అని ఎవరికీ రిస్ట్రిక్షన్స్ లేవు. అవును సార్. సో దట్ టు ఏంటంటే యువత అంటే ఎక్కువ జాబ్స్‌కెళ్ళేవాళ్ళు, అవును. స్కూల్‌కెళ్ళేవాళ్ళు. ఓకే. సపోజ్ ఒక పేరెంట్ ఉన్నారండి. ఈ పూట ఇది తింది కదా! ఇంకొద్దులే అన్నారనుకోండి. అయ్యో! పిల్లలకి అన్నం కూడా సరిగ్గా అంటే ఈ థాట్స్ అనేవి మారుతున్నాయండి. అంటే హ్మ్. పిల్లలకి ఓకే. వీళ్ళకి ఇప్పుడు ఇంత మంచి ఆహారం పెట్టాం. ఇంక పెట్టకూడదు అని తెలియట్లా పేరెంట్స్‌కి కూడా. హుహు. ఒక అవగాహన లోపం. హుహు. సో దాంతో ఏంటంటే కుక్కేస్తున్నారు. వాళ్ళకి హుహు. ఏంటి అమ్మ వీళ్ళు చదవాలి అంటే ఎక్కువ తినాలి అని తప్ప అంటే ఆకలి కంటే ఎక్కువ ఫోకస్ చదువు మీద ఉండాలి. ఎగ్జాక్ట్‌లీ అండి. సో అందుకని ఏంటంటే ప్రతిదీ అన్‌వాంటెడ్ ఫుడ్స్ అవును సార్. అండ్ పేరెంట్స్ కూడా ఏంటంటే పిల్లలు ఏదడిగితే అది నో అనకుండా పెట్టేయడం. అవును సార్. సో దీనివల్ల ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండట్ల. అవును సార్. సో వాళ్ళకేమవుతుంది ఒబెసిటీ ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఒబెసిటీ వస్తే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటండి? దట్ విల్ లీడ్ టు డిప్రెషన్. హుహు. వాళ్ళకి డిప్రెషన్ మానసికంగా కూడా వాళ్ళేమైపోతారు? ఓకే. వాళ్ళు వీక్ అయిపోతారు. సో దాన్ని బట్టి ఏంటంటే అనేక రకాల రోగానికి ఆహ్వానం పలికినట్టు. సార్ సొసైటీలో కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి సార్. అంటే ఎదుటి ఖచ్చితంగా వ్యక్తితో అండి. మాట్లాడితే నేను లావుగున్నాను కొంచెం అసహించుకుంటారేమో, కొంచెం బాగోదేమో అని చాలా రకాల వల్ల నలుగురితో కలవడానికి కూడా ఇవన్నీ కొంచెం ఇబ్బంది డిప్రెసివ్ పడతారు. థాట్సే కదండీ మరి. అవును సార్. సో కాబట్టి ఏంటంటే తినాలి. దానికి తగ్గట్టుగా వ్యాయామం చేయాలి. హుహు. సో ఈ రోజుల్లో నడ్ ఏం తిన్నావు? లేకపోతే ఎంతసేపు చదివావని చెప్పిన వాళ్ళు తప్ప, వెళ్లి ఆడుకో అని చెప్పే తల్లిదండ్రులు ఎంతమందున్నారండి? చాలా తక్కువ మంది. పిల్లలకి అసలు ఎవరు చెప్పట్ల.
మార్కులు ఇలా వస్తున్నాయి, ఓకే మార్కులు ఇలా వస్తున్నాయంటే వాడు చదవట్లా అనుకునే వాళ్ళు తప్ప వీడికి ఏమైనా కొంచెం రిలాక్సేషన్ కావాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది లేదు. సో పేరెంట్ కి ఏంటంటే ఒక లాంటి ఓకే పిల్లలకి పెట్టేయాలి అన్నది తప్ప ఆ పెట్టింది ఎలా అరిగించాలన్నది ఒక అవగాహనలో. అవును సార్. సార్ ఇప్పుడు యూత్ విషయానికి వస్తే అంటే ఇప్పుడు జనరల్ గా 20+ ఉన్న యూత్ Yes. విషయానికి వస్తే అవునండి. వాళ్ళు లావుగా ఉన్నాం, సన్నగా అవ్వడం కోసం వాళ్ళు పోస్టింగ్స్ చేస్తుంటారు సార్. అంటే ఒక డేలోని 3 టైమ్స్ తినాల్సింది ఒక పూట వాళ్ళు స్కిప్ చేస్తుంటారు. ఎందుకంటే లావుగా ఉన్నాను కొంచెం తగ్గుతుందేమో ఒంట్లోని సమ్ ఈ కొవ్వు పదార్థాలు అనేది తగ్గుతుందేమో అని చేస్తారు. అంటే కరెక్టే అంటారా సార్ అలా ఇప్పుడు చేయొచ్చా? నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. సార్ ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ డైట్స్ అనేవి డైట్ ప్లాన్స్ అనేవి వచ్చాయి. అవును సార్. సో మనం ఎగ్జాంపుల్ ఒక బెలూన్ తీసుకుందాం, సార్ బాగా బ్లో చేసాం, ఎయిర్ బ్లో చేసాం, అది పెద్దదయింది, మళ్ళీ గాలి వదిలేస్తాం, మళ్ళీ సన్నమైపోతుంది, మళ్ళీ పెద్దదవుతుంది, మళ్ళీ సన్నబడిపోతుంది. సో కొన్ని రోజులకి దాని షేప్ ఎలా ఉంటుందండి? అన్ఈవెన్ షేప్, అంటే అవును సార్. లూజ్ అయిపోయి ఒక ఆకారం. ఒక ఆకారంలో ఉండకుండా ఉంటుంది. అవును సార్. అదే మన బాడీకి కూడా వర్తిస్తుందండి. మ్మ్. సో వీళ్ళు ఏంటంటే ఒక స్టాండర్డ్ డైట్ అనేది ఎవరు ఫాలో అవ్వట్లా. సో ఎప్పుడు చూసినా సరే ఓకే మనకి ఆ ఫంక్షన్ ఉంది, మనం సన్నబడిపోవాలి అని చెప్పి డైట్ చేస్తారు. ఈ డైట్ చేసి మళ్ళీ ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత రిలాక్స్ బ్యాక్ టు రొటీన్, రిలాక్స్ అయిపోతారు. సో దీని వల్ల ఏమవుతుందంటే లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది ఒబేసిటీకి చాలా ఇంపార్టెంట్ దగ్గర రిలేషన్ ఉంది. సో ఈ ఫ్యాట్స్ అన్ని కూడా ఎక్కడ అక్యుములేట్ అవుతుంది? లివర్ చుట్టూరా. సో వాళ్ళకి పాట్ బెలి అని పెద్ద పొట్ట వచ్చేయడం. అవును సార్. సో ఓకే దీని ద్వారా ఒబేసిటీలో వచ్చే కాంప్లికేషన్స్ అనేటివండి హార్ట్ ప్రాబ్లం వస్తుంది, Hmm. లివర్, మ్మ్. కిడ్నీ అండ్ డిప్రెషన్, షుగర్, డయాబెటీస్, సో వాట్ నాట్ బోన్లు వస్తాయండి. ఇవన్నీ తగ్గాలంటే మూలం ఎక్కడుంది? ఆహారంలోనే ఉందండి. మ్మ్. సో పిల్లలకి ఈ రోజుల్లో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లలకి అన్ని పెట్టి వాళ్ళని కాసేపు ఆడుకునే టైం ఇవ్వండి. అండ్ మ్మ్. ఎస్పెషలీ టీనేజర్స్ వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది మీకు కుదిరినంత వరకు పెరుగన్నం అయినా పర్వాలే ఇంట్లో వండుకోండి, హోటల్స్ మీద డిపెండ్ అవ్వద్దు. అవును సార్. ఆయిల్స్ ఓకే కాస్ట్ ఎఫెక్టివ్, మన రుచి అంటే ఇదివరకునేదంటే ఎప్పుడో హోటల్కి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఎప్పుడో ఇంట్లో వండుకుంటున్నారు, అప్పుడు రోజు హోటల్ మీదే పడిపోతున్నారు. సో కాబట్టి ఏంటంటే హోటల్ని తగ్గించుకుని ఇంట్లో వండుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ఫ్యామిలీ సిస్టమ్ అనేది బాగుండాలంటే ఇంట్లో అందరి మీద ఉండాలండి. ఒకళ్ళకి ఇంట్లో బాగాలేకపోయినా సరే ఫ్యామిలీ తగ్గిపోయినట్టే, అవును అది సార్. పడిపోయినట్టే. సో అండ్ రెండోది ఏంటంటే ఒక అడాప్షన్, అంటే రోజు వాకింగ్ అనేది అడాప్ట్ చేసుకోవాలి, వ్యాయామం ఎక్సర్సైజ్ అనేది అడాప్ట్ చేసుకోవాలి, మెడిటేషన్ అడాప్ట్ చేసుకోవాలి. ఇవన్నీ అడాప్ట్ చేసుకోకుండా లేదు నాకు డబ్బే ఇంపార్టెంట్, లేదా నాకు మా పిల్లల ఎడ్యుకేషనే ఇంపార్టెంట్, వాళ్ళ లైఫ్ నాకు అక్కర్లా. సో ఇలాంటివన్నీ కూడా ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళే ఒబేసిటీ బారిన పడి రోగాల బారిన ఎక్కువ పడుతున్నారండి. సార్ ఫుడ్ విషయంలో మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే నెయ్యి వాడడం వల్ల లావ్ అయిపోతారు అని కూడా చాలా మందిలో ఒక అపోహ ఉంది సార్. నిజంగా అలా అవుతుందా సార్? నెయ్యి సరిగ్గా తినకపోవడం వల్లే ఈ రోజుల్లో యువత ఆర్థోపెడిషియన్స్ దగ్గర ఎక్కువ కనిపిస్తున్నారు. కేళ్ల నొప్పి, కేళ్లవాతం, లేకపోతే కనుక భుజాల నొప్పి, తలనొప్పి, ఇవన్నీ అండ్ స్కిన్ కూడా కాంప్లెక్షన్ తక్కువైపోవడం. అదంతా నెయ్యిలో ఉన్నది ఏంటంటే యూస్ఫుల్ ఫ్యాక్ట్స్ అండి. మ్మ్. అది తినకపోవడం వల్లే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్మ్. అది తినాలి కానీ మితంగా తినాలి. మ్మ్. నెయ్యి మంచిది కదా అని చెప్పి రోజు 10-15 చెంచాలు తింటే మంచిది కాదు. అవును సార్. సో రోజు ఒకటి 2 చెంచాలు హ్యాపీగా తిని మంచి వ్యాయామం అది చేస్తే కనుక ఎక్సలెంట్ గా బాడీకి కావాల్సిన ఫ్యాట్స్ అన్ని వస్తాయి. సార్ ఈ ఒబేసిటీ మీరు వస్తున్న వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు సార్? ఆయుర్వేదంలో ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవైలబుల్ గా? యా మేము ఏంటంటే యాక్చువల్ గా వాళ్ళకి కొంత అంటే డిపెండింగ్ ఆన్ ద బాడీ నేచర్ మేము మెడిసిన్స్ అవి పెడతామండి. దాంతో పాటు మెయిన్ ఏంటంటే పంచకర్మలో మనకి కొన్ని థెరపీస్ అనేవి ఉంటాయి అన్నమాట అండి. Sir. దాంట్లో ఏంటంటే అభ్యంగనం అని ఒకటి ఉంటుంది, ప్లస్ ఉద్వర్తనం అనేది ఒకటి ఉంటుంది. సో ఇవేంటంటే మసాజెస్ మాట అండి. ప్లస్ మేము డైట్ ప్లాన్ అనేది ఇస్తాం. ఆ డైట్ ప్లాన్ లో ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనేవి తగ్గించి ప్రోటీన్ అనేది బ్యాలెన్స్ చేసి ఫైబర్ అనేది ఎక్కువ తీసుకోమంటాం. మ్మ్. సో ఎవరైతే ఈ డైట్ ప్లాన్ అనేది బాగా ఫాలో అవుతారో సరిపోతుంది. సార్ ఇప్పుడు ఆయుర్వేదం ద్వారా మనం ఎక్కువ హెవీ వెయిట్ ఉన్న వాళ్ళం వెయిట్ తగ్గే అవకాశాలు ఉన్నాయా సార్? చాలా ఈజీగా అండి. మ్మ్. డైట్ అనేది పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యి జాగ్రత్తగా ఉంటే కనుక మంచి బాడీ స్ట్రక్చర్ అది వచ్చి అగైన్ ఈవెన్ ప్యాక్స్ కూడా వచ్చిన కేసెస్ ఉన్నాయండి. మ్మ్. అంటే జిమ్కి వెళ్ళి గంటల తరబడి చేయాల్సిన లేదండి. అక్కర్లేదండి, ప్రాపర్ డైట్ అనేది తీసుకుంటే
యోగా చేసినా సరే 6 ప్యాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారండి. అవును సార్. ఎస్. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పటి వరకు మాకు ఒబేసిటీ అంటే చాలా అపోహలు ఉండేవి. అంటే ఏ ఫుడ్ తినాలి? ఏ ఫుడ్ తినకూడదు? అంటే అందరి ముందుకెళ్ళినా సరే కొంచెం నేను లావుగున్నాను. అందరి దగ్గర కొంచెం షేమ్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు చాలా మెయిన్ మంది థింగ్ ఉన్నారు సార్. ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అవును సార్. అది కాస్మెటిక్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో ఏంటంటే శరీర ఆకృతిని బట్టి చాలా మందికి కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. చాలా తగ్గిపోతుంది. సో ఈ రోజు మీరు చెప్పిన క్వెషన్స్ చాలా మంది యువతకి యూస్‌ఫుల్ క్వెషన్స్ అండి. అవును సార్. సో చాలా సంతోషం అండి. ధన్యవాదాలు సార్. నమస్తే అండి. చూస్తున్నారు కదా! ఒబేసిటీ ఎందుకొస్తుంది? వచ్చిన తర్వాత ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఆయుర్వేదం ద్వారా, యోగా ద్వారా ఈ రెండిటిని మనం బేస్ చేసుకుంటే మనం దీనికి సంబంధించిన ఒబేసిటీని ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయాలైతే మాత్రం మనకి ఆయుర్వేదిక్ డాక్టర్ అయినటువంటి విశ్వనాథ్ గారైతే చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కెమెరా పర్సన్ సుధీర్‌తో ప్రశాంత్, మనం టీవీ, విశాఖపట్నం.